హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ మిస్టర్ బచ్చన్. చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది మూవీ చూశాక. హరీష్ శంకర్ లాంటి ఒక డైరెక్టర్ నుండి ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అవుట్పుట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏ ఉద్దేశంతో తీస్తున్నారు ఇట్లా మూవీస్? ఒక సిన్సియర్ అండ్ ఆనెస్ట్ గవర్నమెంట్ ఆఫీసర్, ఒక కరప్ట్ అండ్ వైలెంట్ విలన్ కమ్ పాలిటీషియన్, వీళ్ళిద్దరి పాత్స్ క్రాస్ అయితే ఎట్లుంటది అనే స్టోరీ ఎన్ని మూవీస్లో చూసుంటాం మనం ఇప్పటికీ. అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఆఫీసర్ ఒకసారి పోలీస్ అయితే, ఒకసారి ఎంఆర్ఓ, ఇంకోసారి ఫుడ్ ఇన్స్పెక్టర్, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. పోస్ట్ ఏదైతే ఏంది, మ్యాటర్ ఒకటే కదా. సరే, స్టోరీ కొత్తది కాదు పోనీ, ప్రజెంటేషన్ అయినా కొత్తగా ఉండాలి కదా, అది కూడా లేదు. ఆల్రెడీ నువ్వు తీసిందే మళ్ళీ తీస్తివి. హీరోయిన్ ఎపిసోడ్ అయితే ఆల్మోస్ట్ సేమ్. మిరపకాయలో రిచా గంగోపాధ్యాయ, ఈడ భాగ్యశ్రీ, ఆడ సునీల్, ఈడ సత్య. ఆడ గుళ్ళోనే కలుస్తారు, ఈడ గుళ్ళోనే కలుస్తారు. ఆడ పాట పాడి హీరోయిన్ వాళ్ళ నాన్నని కన్విన్స్ చేస్తాడు, ఈడ కూడా అదే చేస్తాడు. కాకపోతే ఆడ తెలుగు పాట, ఈడ హిందీ పాట. ఏంది ఇది, ఎట్లా కనిపిస్తున్నారు ఆడియన్స్? డైలాగ్ కూడా సేమ్ యాజ్ తీసి పెడితే ఏం చెప్తాం ఇక? సరే, చూసే ఆడియన్స్ గురించి వదిలేయి. సినిమా మీద, మీరు చేసే పని మీద అయినా రెస్పెక్ట్ ఉండాలి కదా. హరీష్ గారి నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. మిస్టర్ బచ్చన్ మూవీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మూవీస్ని టూ కేటగిరీస్ కింద చెప్పొచ్చు. ఒకటి స్టోరీ డిమాండ్ చేసినట్టు రన్ అయ్యే మూవీస్, ఇంకోటి మనం డిమాండ్ చేసినట్టు రన్ అయ్యే మూవీస్. మిస్టర్ బచ్చన్ 100% రెండో కేటగిరీ మూవీ. ఎందుకంటే మూవీలో ఒక కంటిన్యూటీ ఉండదు. నచ్చిన సీన్స్, సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసి పెట్టినట్టు అనిపించింది. అండ్ గలీజ్ విషయం ఏంటంటే, అది క్లియర్గా తెలుస్తుంటుంది. దానివల్ల చూసేటప్పుడు చిరాకు లేస్తుంటుంది. కాన్సెప్ట్స్ కొత్తవి కాకపోయినా, పాత స్టోరీ అయినా అట్లీస్ట్ కొంచెం స్క్రీన్ ప్లే నీట్గా రాసుకొని చేయండి సార్. మేము మీలాగా డైరెక్టర్స్ ఆర్ మూవీ మేకర్స్ కాదు, కానీ మేము కూడా సినీ అభిమానులమే. ఓటీటీ కాలంలో కూడా వదలకుండా ప్రతి మూవీ థియేటర్లో చూసే వాళ్ళం. సో దయచేసి ఇలాంటి మూవీస్ తీసి ఆ రెస్పెక్ట్ పోగొట్టద్దు. ఇక మూవీ విషయానికి వస్తే, స్టోరీ గురించి, డైరెక్షన్ గురించి నేనేం చెప్పట్లే, ఎందుకంటే పాజిటివ్స్ ఏం లేవు చెప్పనీకి. యాక్టర్స్ అందరూ వాళ్ళ పార్ట్ వాళ్ళు చేశారు. రవితేజ గారు ఆయన సైడ్ నుండి 100% ఇచ్చారు మూవీకి. అవి డైలాగ్స్ ఆర్ ఫైట్స్ కావచ్చు, ఆయన స్వాగ్ కావచ్చు, సాంగ్స్లో డ్యాన్స్ కావచ్చు, అన్నీ మంచిగా చేసిండు. హీరోయిన్ కొన్ని సీన్స్ ఓకే, కానీ ఎమోషనల్ సీన్స్లో పెద్ద ఎక్స్ప్రెషన్స్ పలకట్లేదు అనిపించింది. జయపతి బాబు గారికి పెద్ద స్కోప్ లేదు ఆయన పొటెన్షియల్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనీకి. మూవీ మొత్తానికి హైలైట్ స్టార్ బాయ్ సిద్ధు ఎపిసోడ్. చిచ్చా తన స్టైల్లో అట్లొచ్చి ఇట్లా పిచ్చెక్కిచ్చి పోయిండు. టిల్లన్న ఉన్న 10 నిమిషాలు మొత్తం స్క్రాచ్ ఉండే. డైలాగ్స్ బి మనోడే రాసుకున్నాడేమో మరి, బుల్లెట్ల లెక్క వేలుతుండే ప్రతి డైలాగ్. వేరేటోళ్ళు ఎవ్వరు కనిపించలేదు టిల్లన్న ఎనర్జీ ముందు. అట్లుంటుంది టిల్లన్నతోటి. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్, నాకేం కంప్లైంట్స్ లేవు అందులో. మిక్కీజే మేయర్ మ్యూజిక్ బాగుంది. యాక్చువల్లీ రెప్పల్ డప్పుల్ సాంగ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. కొరియోగ్రఫీ కూడా బాగుంది ఆ పాటలో. అచ్చచ్చా సాంగ్ కూడా బాగుంది. అండ్ కొరియోగ్రఫీ అంటే చెప్పాల్సింది ఇంకోటి ఉంది. ఫస్ట్ సాంగ్ ఇన్ ద మూవీ జిక్కీ సాంగ్ నాన్ సింక్లో ఉండే. ఇట్లాంటి పెద్ద మూవీస్లో ఇలాంటి బేసిక్ మిస్టేక్స్ నాట్ వెరీ మచ్ యాక్సెప్టబుల్ అనిపించింది. ఓవరాల్గా మూవీలో మ్యూజిక్ అండ్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, కానీ మూవీయే బాగాలేదు, నాకైతే నచ్చలేదు. దాట్స్ ఆల్ అబౌట్ మిస్టర్ బచ్చన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.